హాయ్ అండి. ఇదైతే గన విజయవాడకి పార్ట్ 3గా పెడతాను కదనమాట. ఇంకా మేమైతే గన ఆటో అయితే గన ఎక్కేసి గుడి దగ్గర అయితే గన దింపేస్తారంటే పక్కనే అండి మనకి రైల్వే స్టేషన్ దగ్గర అయితే గన నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. 5 నిమిషాలు పడుతుంది. ఇంకా మేమైతే ట్రైన్లో రెడీ అయిపోయినాం కాబట్టి ఇంకా దర్శనానికి అయితే దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ కౌంటర్లో అయితే గన లగేజ్ ఫోన్స్ అయితే గన అక్కడ పెట్టేసాం అనమాట. మాకు హాఫ్ అన్ అవర్ అండి దర్శనం అయిపోయింది. అమ్మవారిది ఎంత బాగా అయిందో. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. జనాలు ఏం పెద్దగా లేరు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఏమన్నా ఫుడ్ తినాలి కదా అండి. ఇంకా అక్కడ వచ్చే టయానికి ఏం లేవనమాట. ఇక్కడ దోశ మాత్రమే దొరుకుతుంది. దోశ ఇడ్లీని ఇంకా దోశ తీసుకున్నాము. ఒక్కొక్కటి వచ్చి 50 అన్నారు. ఇంక సరేలేని తీసుకున్నాము. ఇంకా అది సాంబార్ కూడా అయిపోయింది. ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా మాకు అమ్మవారి దర్శనం అయిందని అదే హ్యాపీలో ఉండామన్నమాట. ఇంకొచ్చేటప్పుడు స్వీట్ కార్న్ అయితే కన్నా కప్ వచ్చి అది కూడా 30 రూపీస్ అట్లా అన్నారనమాట. ఇంకా అవి 2 అయితే తీసుకున్నాము. నేను మా వారు మా పిల్లోళ్ళు అయితే వద్దన్నారు. ఇంకా అది తినుకుంటూ వచ్చాము. ఇంకా మాకు మొబైల్ అక్కడ తీసేసుకుంటారు కాబట్టి మేము అక్కడ షూట్ చేయలేకపోయాము. మనకి పైకి అయితే అలో ఉండదనమాట. మనం దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా శివుని గుడి ఉంటుంది కదా, అట్లా వెళ్ళి మెట్టుకల్లో మళ్ళీ ఎక్కి కావాలంటే షూట్ చేసుకోవచ్చు. ఇంకా అది తినేసి అయితే కానీ వెళ్ళి అయితే కానీ బట్టలు అయితే పరుచుకునేసినాం. గుళ్ళోనే అండి, గుడి దగ్గర అయితే కానీ చాలామంది పనుకున్నారు. మేము పనుకున్నప్పటికి పెద్దగా వచ్చింది లేదు, మళ్ళీ అయితే చాలామంది వచ్చారు. మేము 9:30కే పనుకున్నాం కాబట్టి ఇంకెవరిదో మ్యారేజ్ అయింది. ఇంకా అక్కడ ఫోటోషూట్ అవంతా జరుగుతుంటే చూస్తున్నాం అనమాట. అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు అనమాట. ఇంకా అది కొంచెం అయితే కానీ షూట్ చేసుకున్నా. ఇక్కడైతే సాములు అనమాట. ఇక్కడ బాగా దోమలు, అందుకనేసి అక్కడైతే కానీ పనుకున్నారు. వాళ్ళకి కొంచెం పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ పనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ గుళ్ళో 3కే లేపేస్తారంటే ఇంకా మాకు గుళ్ళు లేపేస్తారనమాట. ఇంకా 3 నుంచి అక్కడైతే కన్నా మొత్తం క్లీన్ చేసేస్తారు. అందుకని ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరేసి అయితే కన్నా రైల్వే స్టేషన్కి అయితే కానీ వెళ్ళిపోయాము. నేనైతే మార్నింగ్ మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్దామన్నా. రూమ్స్ కూడా అక్కడ అన్నీ ఉంటాయన్నమాట కింద స్నానాలు చేసేకి. కానీ మా అన్న కూతురు అయితే ఒప్పుకోలేదు. వద్దత్తా చాలా మంది ఉన్నారు, మళ్ళీ ఫ్రీ దర్శనానికి అంటే పోలేమనింది. ఇంకా రైల్వే స్టేషన్లో మా ఇంటిని టికెట్ అయితే తీసుకొచ్చేసాడు. ఇంకా మేము అక్కడికంతా 3:30కే వచ్చేసాము. ఇంకా ఏం చేస్తే జనాలు అయితే ఉండారు. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు పనుకుంటే నేనైతే కన్నా పనుకోలేదు. కొంతసేపు అయితే కన్నా మేలుకొన్నాను. ఇంకా అయితే కన్నా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసాము. మా పిల్లలు అయితే ఇప్పుడు బ్రష్ చేస్తానని నేనైతే కన్నా స్టేషన్లోనే చేసేసాను. ఇంకా అయితే కన్నా మా పాప లిటిల్ హార్ట్ తెచ్చింటే అదైతే తింటున్నాను అనమాట. ఇంకా దోశ అయితే వచ్చింది టిఫిను. ఆ పచ్చడి కూడా సర్దిపోయిందండి, అంత స్మెల్ వస్తుంది. ఇంకా తీసామంతే, ఎవరు తినలేదు, పారేసాము. ఇంకా తిరుపతిలో దిగుతానే అక్కడ తినేసి మళ్ళీ బస్కి అయితే కన్నా ఎక్కామన్నమాట. మళ్ళీ ట్రైన్కి అయితే వద్దు అనేది మళ్ళీ మా అన్న కూతురు అడ్డము. ఇంకా సర్లే అనేసి మేము బస్ తీసుకుని మనకి ఫ్రీనే కదా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా వండే ఓపిక కూడా లేదు, ఎప్పుడు మేము తెచ్చుకోవాలి బయట నుండి, ఫస్ట్ టైం అనమాట. ఇంక సర్లేను ఫుల్ మిల్స్ ఒకటి తీసుకుంటే తక్కువ అవుతుంది, 2 తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది, అలా అయిపోయింది అనమాట. ఇంక సరే తినేంత తిందాంలని అయితే కన్నా మా వారు అయితే కన్నా తీసుకొచ్చారు. ఇంకా అయితే కన్నా భోంచేసేసి ఇంకా పనుకునేయటమే అండి. ఎందుకంటే మనకి జర్నీలు చేస్తే కొంచెం బాగా నలత అయిపోతుంది కదా. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది.